ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. కరీంనగర్ జిల్లా జమ్మిగుంటలో శుక్రవారం జరిగిన దళిత బంధు రెండవ విడతరాని బాధితుల సమావేశంలో ప్రతి ఒక్క బాధితుల ఆధార్ కార్డ్, బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్లతో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వినతి పత్రం జతపరిచి పోస్ట్ చేస్తామని సమావేశంలో తెలిపారు. వాటిని సోమవారం జమ్మికుంట పోస్ట్ ఆఫీస్ లో స్పీడ్ పోస్ట్ ద్వారా సీఎంఓ కార్యాలయానికి పంపించిన దళిత బంధు సాధనా సమితి సభ్యులు. దీనికి సంబంధించిన అధికారులు గాని రాష్ట్ర ప్రభుత్వం గాని వెంటనే స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని కోరుకున్నారు దళిత బంధు సాధన సమితి సభ్యులు. ఈ కార్యక్రమంలో కొలుగురి సురేష్, మంద రాజేష్, కొలుగురి నరేష్, రామంచ రాకేష్, ఆకినపల్లి ఆకర్షణ్, నాగరాజు, రక్షిత్, దీపక్, కె సతీష్, బండారి ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ అవుతుందా రాసు వీడియో ఇప్పుడు పెడితే 900594074. హలో ఒక వీడియో మాట్లాడేక్కడికి మన పని ఇక్కడ నిలబడి కాదు మామూలుగా ఇవన్నీ మడత పెట్టినాడు చేయి మాట్లాడాలి. ఈరోజు పంపించడం జరుగుతుంది. హుజురాబాద్ నియోజకవర్గంలోని రెండవ విడత రాని దళిత బంధు లబ్ధిదారులతోటి 9 తారీఖు అనగా శుక్రవారం రోజు ఒక సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో దాదాపు చాలామంది లబ్ధిదారులు సీఎంఓ ఆఫీస్కు దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఈ దరఖాస్తులో భాగంగా ఆ సమావేశంలో మేము దరఖాస్తులు తీసుకున్నాం. ఆ దరఖాస్తులు దాదాపు 3700 వరకు దరఖాస్తులు వచ్చినాయి మాకు. ఆ దరఖాస్తులు మొన్న రెండవ శనివారం నాడు గవర్నమెంట్ ఆఫీస్ లేదు, నిన్న ఆదివారం నాడు లేదు, ఈరోజు అనగా సోమవారం నాడు ఈ లబ్ధిదారులు ఇచ్చిన ప్రతి దరఖాస్తును తెలంగాణ రాష్ట్ర సచివాలయం సీఎంఓ ఆఫీస్కు పోస్ట్ ఆఫీస్ ద్వారా పంపించడం జరుగుతుంది. కాబట్టి ఇచ్చిన ప్రతి లబ్ధిదారులు ఈ విషయాన్ని గమనించాలి. మనది ఈ పోరాటం ఆరంభం మాత్రమే. భవిష్యత్తులో తీసుకునే మిగతా కార్యక్రమాలకు మీరు సిద్ధపడి ఉండాల్సిందిగా మేమందరం కోరుకుంటున్నాం. అక్కడ లేదా కూడా సార్ మనవారు సార్ జర అగ్గు పెట్టియే రాదు ఒక 500 సెక్రటరీ అందరది లోపల ఎవరి మేడలకు బ్రాహ్మణి మేడలకు కాయిదాలు అక్కడ పోస్ట్ చేస్తామంట. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.